ఫ్రెండ్స్, మీరు తినే ఈ పసుపు రంగు ఫ్రూట్ జస్ట్ టేస్ట్ కోసమే కాదు, డైజెషన్, ఇమ్యూనిటీ, స్కిన్, ఇన్ఫ్లమేషన్ అన్నింటికీ పవర్ఫుల్ అని మీకు తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఒక సూపర్ హెల్త్ సీక్రెట్ తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరోగ్య ఫ్యాక్ట్స్ 13. ఇలాంటి సింపుల్ అండ్ సైన్స్ ఆధారిత హెల్త్ వీడియోలు కావాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అనానాస్ ప్రయోజనాలు చూద్దాం. అనానాస్లో ఏమేమున్నాయి? అనానాస్లో ఉండేవి విటమిన్ సి, మ్యాంగనీస్, ఫైబర్, బ్రోమెలైన్ అనే ప్రత్యేక ఎంజైమ్. ఇవన్నీ కలిసి ఇమ్యూనిటీ పెంచుతాయి, శరీరానికి ఎనర్జీ ఇస్తాయి, సెల్స్ను డ్యామేజ్ నుంచి కాపాడతాయి. అందుకే డైజెషన్ సమస్య ఉన్నవాళ్లకి అనానాస్ చాలా మంచిది. ఫ్రెండ్స్, అనానాస్లో ఉండే బ్రోమెలైన్ ప్రోటీన్ను సులభంగా జీర్ణం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎక్కువగా నాన్ వెజ్ లేదా హెవీ ఫుడ్ తిన్నాక అనానాస్ తింటే గ్యాస్, బ్లోటింగ్, అజీర్తి తగ్గుతుంది. అందుకే డైజెషన్ సమస్య ఉన్నవాళ్లకి అనానాస్ చాలా మంచిది. బ్రోమెలైన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. జాయింట్ పెయిన్, స్వెల్లింగ్, జిమ్ చేసిన తర్వాత మసిల్ పెయిన్ ఇలాంటి సమస్యలలో అనానాస్ న్యాచురల్గా సపోర్టిస్తుంది. అనానాస్లో ఉన్న విటమిన్ సి స్కిన్ గ్లో పెంచుతుంది, కొలాజిన్ తయారీలో హెల్ప్ చేస్తుంది, గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసి తరచూ జలుబు రాకుండా కాపాడుతుంది. కాని ఫ్రెండ్స్, ఎక్కువగా తింటే సమస్యలు రావచ్చు. నోరుమంట, పళ్ల ఎమానల్ డ్యామేజ్, బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవాళ్లకి సమస్య. అలాంటివాళ్లు డాక్టర్ సలహా తీసుకోవడం బెస్ట్ వే ఫ్రెష్ అనానాస్ ముక్కలు సలాడ్స్లో స్మూదీగా కొంచెం గ్రిల్ చేసి కూడా తినవచ్చు. రోజుకు 1 కప్పు అంటే 150 నుంచి 200 గ్రాములు చాలు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు అనానాస్ ఎలా తింటారు? ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక హెల్దీ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి.